హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మనం ఒక కొత్త రెసిపీని ట్రై చేస్తున్నాము. నేను లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయింది. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆంధ్ర సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అని రాయలసీమ అనంతపురం సైడు ఇప్పుడు నేను చెప్పే రెసిపీ చాలా ఫేమస్, బాగా ఇష్టంగా తింటారు గాలి వచ్చి. మనం ఇప్పుడు ఆ రెసిపీని ట్రై చేద్దాం ఒకసారి. ఈజీగా అయిపోతుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. అంటే మామూలుగా మనం బొరుగులతో అయితే కారం బొరుగులు చేసుకుంటాం, మిక్స్ చేసుకుంటే కారం బొరుగులు అంటే మొత్తం తడిగా ఉండేటట్లు చేసుకుంటాం, లేదా పొడి పొడిగా వచ్చే కారం బొరుగులు చేసుకుంటాం కదా. అలా కాకుండా టిఫిన్కి మాత్రం ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఒక పెనం పెట్టుకుందామండి. ఒక పెనం పెట్టుకొని అందులో మనం తగినంత ఆయిల్ వేసుకున్నాము. అందులోకి ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉద్దిబెర్రలు, కొన్ని శనగబెర్రలు వేసుకొని బాగా అది అంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. అందులోకి నేను ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇక్కడ మీకు ముందుగా చూసినట్టయితే నేను ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ కూడా తరిగి పెట్టుకున్నాను. ఇవి బాగా కొంచెం వేగేటప్పుడు పచ్చిమిరపకాయ కూడా దీంతో పాటే వేయించుకున్నామంటే శనగబెర్రలు, ఉప్పులు కొంచెం కలర్ వచ్చి బాగా వేగుతాయి. పచ్చిమిరపకాయ కూడా దీంతో పాటు వేగడం వల్ల కొంచెం ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు పక్కన పెట్టకుండా పచ్చిమిరపకాయలు కూడా. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకొని బాగా చిన్నగా కట్ చేసుకోండి. అంటే ఇది మధ్య మధ్యలో ఎర్రగడ్డ తగులుతా అంటే కొంచెం అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఎర్రగడ్డ వేసుకోండి. నేను ఇక్కడైతే ఎక్కువ ఎర్రగడ్డ వేసుకున్నాను. ఒక 3 పెద్ద ఎర్రగడ్డలు వేసుకున్నాను. ఇక్కడ మీ రుచికి తగినట్టు సాల్ట్, పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ కూడా నేను 1.5 స్పూన్ అట్లా వేసుకున్నానండి. ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి ఎర్రగడ్డలు మనకి. ఇప్పుడు ఇక్కడ మగ్గేటప్పుడే మనకు ఎంతో కలర్ కోసం అని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీ కలర్కి తగ్గట్టు మీరు పసుపు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇదంతా వేసి ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి మన గుడ్డులు, శనగలు కూడా బాగా వేగాయి. ఇవన్నీ బాగా వేయించుకున్నామండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో మా పిల్లలు కూడా వచ్చి ఫన్నీ అంటే కొంచెం నేను చేస్తాను పప్పులు వేయడము, వాళ్ళు ఆ పప్పుల పొడిని తీసుకొచ్చి మళ్ళీ ఒగ్గారెలో కలపడము అవి కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని పప్పులు తీసుకొని మిక్సీకి వేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇది అంటే తర్వాత వేగేసరికి కొంచెం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ ఇప్పుడు తర్వాత చూస్తున్నట్టయితే చూడండి ఎంత చక్కగా ఇది మగ్గుతూ ఉందో. ఇది ఏమంటే ఎంత ఆనియన్స్ మగ్గుతాయో అంత టేస్ట్ బాగుంటుంది. మనం ఏమి ఇక్కడ చేసేది ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు లెమన్ రైస్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇందులోకి కొన్ని శనగగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆనియన్స్ చూడండి ఎంత నీట్గా అంటే వేగి ఆయిల్ మనకి సపరేట్ అవుతుంది కదా, అట్లా ఆ టైంలో మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకుందామండి. మీరు ఇక్కడ లెమన్ రైస్ గురించి చెప్తున్నాను కాబట్టి కొంచెం శనగగింజలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ముందుగానే. అన్నం వేసుకొని లెమన్ పిండుకుంటే అయిపోతుంది. లెమన్ రైస్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది ఇది. మనము లేదు ఉప్మా చేసుకోవాలి అనుకున్నామంటే పసుపు నేను వేయను కాబట్టి ఉప్మాలకి నేను పసుపు వేయకుండా ఎసురు పోసేసి ఉప్మా చేసేస్తాను. ఇది ఆల్ ఇన్ వన్ అంటే
తర్వాత అయిపోయిందండి మాకు ఎక్కువ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే బొరుగులు ఒక చాటలోకి తీసుకొని అవి నేముకొని పెట్టుకోండి, రాళ్ళు ఇసుక అట్లా ఏం లేకోకుండా. ఇప్పుడు మనము ఇక్కడ నీళ్ళు తీసుకున్నాం కదా, నీళ్ళల్లోకి బొరుగులు వేసి బాగా నీట్గా నానుకోండి. మనం చేత్తో బొరుగులు ముట్టుకొని చూస్తే అది మరీ మెత్తగా కాకోకుండా అది ముట్టుకునేటప్పుడే మనకు తెలుస్తుంది, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు అర్థమవుతుంది. మరీ మెత్తగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి ఒక 5 నిమిషాలండి, అంతకంటే టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది ఇది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను చూపిస్తాను కూడా ఒక బొరుగు తీసుకొని. ఇలా ఉండేటప్పుడు మనము ఈ నీళ్ళల్లో నుంచి బొరుగులు వేరు చేసి మనము తర్వాత చేసిన దాంట్లోకి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్ అసలు. ఇందులో కాంబినేషన్ మిరపకాయ బజ్జీ. అసలు ఆంధ్ర సైడ్ తర్వాత మనం ఎక్కువ తినచ్చు అంటే ఇది ఎక్కువ అనంతపురం సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఫేమస్ అండి. దీంట్లోకి ఎగ్ వేసి కూడా చేస్తారు, ఆండా ఉగ్గాని అని. చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే టేస్ట్ చేయండి, అంటే రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే కింద కమెంట్ చేయండి ఎలా వచ్చింది అని. కారము సాల్ట్ మాత్రం మీకు అంటే మిరపకాయలు తగ్గట్టు మీరు కారం వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంతే. మనం ఏ వంట చేస్తే ఒక్కటి మేనేజ్ చేసుకున్నామంటే ఇలాంటి వంటనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బొరుగులు కూడా మా మెత్తగా నాన్నాయి కదా. ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను. ఒక బొరుగు తీసుకొని ఉరికే మనం అట్లా అండుందంటే కొంచెం మెత్తగా కొంచెం అది బరకగా తగులుతుంది కదా, అప్పుడు దీనిలో తీసేసి నీళ్ళు లేకోకుండా బాగా పిండేసి ఇప్పుడు తర్వాత బొరుగులు వేసుకుందాం మనము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అండి ఇవన్నీ ఒకసారి బాగా నీట్గా కలుపుకుంటాం కదా. కాసేపు దీన్ని ఒక పొయ్యి మీద పెట్టుకొని, పొయ్యి మీద అంటే ఒక వేడి ముట్టుకుంటే మనకి వేడి తగులుతుంది కదా చేతికి, అంతసేపు వరకు దీన్ని వేయించి తినేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి బాగా నీట్గా పిండుకోండి, ఇట్లా నీళ్ళు ఉండకోకుండా. మరి నీళ్ళు ఉంటే బాగుండదు. మీకు ఎంత అయితే బొరుగులు కావాలో అన్ని బొరుగులు వేసుకోండి. ఇక్కడ అంటే నేను చేసేటప్పుడు ఈ బొరుగులు తినడానికన్నా మా పిల్లలు ఎంత దగ్గరగా ఫాస్ట్గా దగ్గరకు వచ్చేస్తారు. చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ మా పాప కూడా చేయబెడతాను అప్పుడే తినేకని. ఇక్కడ బొరుగులకు కానీ చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఉగ్గాని చేసేటప్పుడు పిల్లలు కూడా మనతో పాటు కలుస్తారు. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను వంట చేస్తా అంటే ఇక్కడ నాతో పాటు పిల్లలు కూడా నేను చేస్తామని వస్తున్నారు దగ్గరికి. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, పాపం ఇంట్లోనే ఎంతసేపు అని గమ్మునే ఉంటారు, అందుకని ఇలా వంటల్లో కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు తర్వాత కలుపుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని తర్వాత అంటే కాసేపు ఒక 10 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాల పాటు దీన్ని వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నంచుకోవడానికి శనగగింజలు ఎంచుతున్నాను. నేను చెప్పే రెసిపీస్ మీరు ఎవరన్నా ఫాలో అవుతున్నట్టయితే, టేస్ట్ చేస్తున్నట్టయితే నాకు కింద కమెంట్ చేయండి. అంటే ఎలా ఉంది ఏమనేది మీ ఉద్దేశం నాకు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇంతసేపు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అంటే లాంగ్ వీడియో అంటే ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి. నాకు వచ్చినట్లయితే కమెంట్ ఫామ్ నేను రెసిపీ షూట్ చేసి పెడతాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.